హలో వ్యూయర్స్, నేను మీ బాబీ. మీరు చూస్తుంది ఏబిఎన్ కార్స్ అండ్ బైక్స్ వింటేజ్ సిరీస్. అంతరించిపోతున్న అందాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చేసే ఈ చిన్న ప్రయత్నమే ఈ వింటేజ్ సిరీస్. ఈ రోజు మన షోలో మీ ముందుకు నేను తీసుకుని వచ్చింది నిస్సాన్ 1 ton. ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు కానీ నచ్చినట్టుగైతే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్రక్ వచ్చి ఇండియన్ ఆర్మీలో సర్వ్ చేసి దాని తర్వాత స్క్రాప్లో పెడితే దాన్ని ఆప్షన్ పెట్టి దాన్ని రెస్టోర్ చేసిన కండిషన్లోనైతే ఇప్పుడు మీరు ఇక్కడ చూడగలరు. దీని స్టోరీ మొత్తం తెలుసుకుందాం రండి. సో వ్యూయర్స్, ఈరోజు మన షోలోని మనతో పాటు వింటేజ్ కార్స్ కలెక్టర్ అన్వేష్ గారు ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న ఈ బీస్ట్ తాలూకా హిస్టరీ ఏంటి అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్. సో అన్వేష్ గారు, మీ దగ్గర ఉన్న ఈ వెహికల్ అసలు దీని పేరు ఏంటి, దీని హిస్టరీ ఏంటి అనేది మొత్తం మా ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది వచ్చేసి నిస్సాన్ 1 ton అంటారండి దీన్ని. ఓకే. సో నిస్సాన్ కంపెనీ 1960లో స్టార్ట్ చేసింది దీని మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. సో దీస్ వెహికల్స్ వర్ ఫస్ట్లీ యూస్ ఫర్ ఆర్మీ వెహికల్స్. ఆర్మీ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ అంటే ఆర్మీకి, మన ఇండియన్ ఆర్మీలో? మన ఇండియన్ ఆర్మీకి దే ప్రొడ్యూస్డ్ అండి. ఓకే. లేటర్ ఆన్ 1996 దాకా ప్రొడ్యూస్ చేశారు. సో అప్పుడు కూడా సేమ్ మోడల్ ఉండిందా? లేదండి, యాక్చువల్లీ దిస్ ఇస్ అ క్యారియర్ ట్రక్. ఓకే. సో మీకు ఓన్లీ హాఫ్ వరకే ఉంటుంది, మిగతా హాఫ్ అంతా క్యారియర్ ఉంటుంది. ఓకే. సో దీన్ని ఏం చేశారంటే 96లో టాటా ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ ట్రక్స్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళు ఆపేశారు. ఓకే. సో దేర్ వర్ ఓన్లీ 100 వెహికల్స్ ప్రొడ్యూస్డ్ అండి. ఓకే. త్రూ అవుట్ దీస్ 30 years ఓకే ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్లీ 110 వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటాయి. 60-70 ఈజీలీ స్క్రాప్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు. అంటే ఏంటి 100 వెహికల్స్ సివిలియన్స్ కోసం అని చెప్పిన ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? సివిలియన్స్ కోసం దీంట్లో వేరే మోడల్ ఉందండి, నిసాన్ జోంగా అని. అది జీప్ లాగా ఉంటుంది, దానికి మ్యానుఫ్యాక్చర్ చేస్తారు వాటిని. దిస్ ఇస్ ఎస్పెషల్లీ ఫర్ అంబులెన్సెస్ అండ్ మిలిటరీ వెహికల్స్. కమాండర్ వెహికల్స్ ఉంటాయి కదా, వాళ్ళ కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇది. గన్ క్యారియర్స్ అన్ని తీసుకెళ్తుండే వెహికల్. లేటర్ ఆన్ నాకు ఐ వాజ్ ఆల్మోస్ట్ వెయిటింగ్ ఫర్ అరౌండ్ 4 to 5 years అండి, నాకు దొరకలేదు. ఓకే. సో లక్కీగా ఒకసారి మిలిటరీ ఆప్షన్లో ఇలా ఉంది అని చెప్తే ఐ టుక్ ఇట్ ఆఫ్. ఓకే. అండ్ ఇలాంటి ఓన్లీ ఇలా టోటలీ మోడిఫైడ్ అంటే ఎక్స్టెన్షన్ మోడిఫికేషన్ జరిగిన ఓన్లీ 7 ఉన్నాయండి ఒరిజినల్ అంటే. ఓకే. చాలా మంది బొలెరోస్ దాని మీద కూడా చేస్తారు, బట్ దిస్ ఇస్ ఒరిజినల్. ఓకే. సో ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 1984 అండి. మీరు అన్నట్టుగా ఈ వెహికల్ మన ఇండియన్ ఆర్మీని సర్వ్ చేసిన తర్వాత మీ చేతిలో పడింది. అవునండి. ఓకే. ఓకే. సో చాలా రేర్ వెహికల్ అండి ఇది, యూ డోంట్ గెట్ టు సీ ఇట్ ఎనీవేర్. ఓకే. సో ఇదేంటంటే వెన్ ఐ టుక్ ఇట్ స్క్రాప్ కండిషన్ లో ఉండే. దీన్ని నేను చేపించడానికి 11 months పట్టింది. 11 months పట్టిందా? ఎక్కడ చేయించారు? నా ఫ్రెండ్ ఉన్నాడండి డబ్బాలిలో, ఓకే, సుమన్ మోటార్స్ అని, అక్కడ నేను చేయించడం జరిగింది. మరి ఇప్పుడు మీరు స్క్రాప్ కండిషన్ లోని మీకు ఎంత ప్రైస్ కి ఇది తీసుకున్నారా? అరౌండ్ 2,40,000 to 2,50,000 కి వచ్చింది. అవునా? స్క్రాప్ లో. ఓకే. దాని తర్వాత ఎంత వరకు దీని మీద స్పెండ్ చేసి ఉంటారు? అది కాకుండా ఒక 25 to 27 lakhs వరకు అయింది. 25 to 27 అంటే నియర్లీ ఒక 30 lakhs వరకు ఖర్చు పెట్టారు. రేంజ్ వరకు వచ్చింది, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ అకౌంట్స్, మళ్ళీ ప్రైవేట్ ట్రైలర్ లో తెప్పించుకున్నాను. దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్ట్రా కాస్ట్. ఓకే. నేనేంటంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ MS Dhoni అండి. ఓకే. సో హీ హాస్ ద సేమ్ వెహికల్, సేమ్ కలర్, ఎవ్రీథింగ్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు I was wishing for this vehicle. లక్కీగా దొరికింది. సో I got it done in the same color which he has. MS Dhoni దగ్గర కూడా ఈ వెహికల్ మనం అయితే చూసాం చాలా. సో మొన్న IPL సీజన్ అప్పుడు కూడా I took this to Taj Krishna where he was staying. Okay. Luckily he saw the vehicle. That is enough for me. Okay. Nice. సో ఇదైతే ఆడియన్స్ మనకి MS Dhoniకి కూడా చాలా ఫేవరెట్ వెహికల్ అని చెప్పాను అయితే మనం అన్వేష్ గారి మాటల్లో వినగలుగుతున్నాం. ఈ బండి ఇంత సైజ్ అయితే ఉంది, అసలు చాలా హ్యూజ్ సైజ్. 17 feet అండి. 17 feet దీని లెంత్ ఉందంట. అండ్ హైట్ వచ్చేసి నియర్లీ 7.5 బిలో ఉంటుంది. 7.5 వరకు ఉంది. నైస్. మరి దీన్ని రెస్టోర్ చేస్తున్నప్పుడు అసలు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు? దీనికి ఉన్న ఇంజన్ కూడా ఒరిజినల్ ఇంజన్ అయినా ఏమైనా స్వాప్? లేదండి, ఇంజన్ స్వాప్ చేసాము. పజెరో ఇంజన్, బికాస్ ఒరిజినల్ ఇంజన్స్ వర్క్ అవ్వండి. ఓకే. సో చేసి మళ్ళీ ఐ గాట్ ఇట్ రీ-రిజిస్టర్డ్. ఓకే. దీనికి చేపించేటప్పుడు ఐ హావ్ డన్ ద బాడీ 2 times. సో ఓన్లీ ఇక్కడ వరకే ఉంటుంది మనకి వచ్చినప్పుడు. ఓకే. సో దిస్ పార్ట్ ఫస్ట్ చేసాము, దెన్ ఐ డిడ్ంట్ లైక్ ఇట్. అవును, ఓన్లీ ఇక్కడ వరకే ఉండేది కదా? అక్కడ వరకే ఉండేది. ఓకే. ఓన్లీ ఒక 2 seater or 3 seater లాగా. 3 seater ఉండేది. ఓకే. దెన్ అగైన్ ఐ హావ్ డన్ ద బాడీ.
సో 2 times చేయించడం సో జరిగింది. డబుల్ పని పడిందా మీకు? డబుల్ పని పడింది. ఓకే. బికాస్ ఫస్ట్ టైం కదా నేను దగ్గర నుండి చేయించుకున్నాను. సో అసలు ఇంత ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు, అంటే వెహికల్స్ ని ఎలా డిజైన్ చేసుకోవాలని అని చెప్పాను. I was into that business అండి. I was manufacturing jeeps and modifying old vehicles. ఓకే. So that passion was there since so long. ఓకే ఓకే. So I always wanted something different from others. సో మన హైదరాబాద్ లో నాకు తెలిసి 1-2 ఉన్నాయండి అంతే. సో దీనికి కనబడే ఏవైతే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఏవైతే లైట్స్ కానీ ఇక్కడ ఉన్న ఫాగ్ లైట్ కానీ ఇలాంటివన్నీ కూడా డిజైనింగ్ అంతా కూడా మీరు? లేదండి, అంటే దీస్ ఆర్ జనరల్ డిజైన్స్, కాకపోతే దీస్ ఆర్ ఆల్ హ్యాండ్ మేడ్. ఓకే. దీస్ ఆర్ యూ కెన్ సీ దెమ్ ఇన్ జీప్స్, ఓల్డ్ వెహికల్స్ లో ఎక్కడైనా చూడొచ్చు. ఓకే. బట్ దిస్ డిజైన్ ఇస్ టోటలీ హ్యాండ్ మేడ్. ఓకే. ద ఐరన్ ఇస్ మౌల్డెడ్, మొత్తం ఐరన్ ని మౌల్డ్ చేసి చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. యా, చాలా చాలా గట్టిగా ఉంది. 16 gauge అండి ఐరన్, 16 gauge ఐరన్ షీట్ తో చేసాం బాడీ. ఓకే ఓకే. స్వాప్ చేశారు అన్నారు కదా, ఇంజన్ స్వాప్ చేశారు అన్నారు కదా, దీని పవర్, ఇంజన్ పవర్ ఎంత? దీని 2800 cc అండి, టర్బో. 2800 cc టర్బో. అండ్ ఇట్ ఈస్ వెరీ స్మూత్. స్మూత్ గా ఉండడానికి మీరు ఇంకేమేమి చేయించారు? అంటే దీనికి యాక్చువల్లీ మనం పెద్ద ట్రక్ టైర్స్ ఉంటాయండి ఇంత సైజ్ లో, అవి కూడా పెట్టుండొచ్చు, బట్ అది వాబుల్ అయిపోతుంది మనకి. సో ఐ కెప్ట్ 35-inch టైర్స్ అండి. అండ్ సస్పెన్షన్ సంగతి ఏంటండి? సస్పెన్షన్ మార్చానండి. ఫ్రంట్ లీఫ్ సస్పెన్షన్ ఉండే ముందు, ఫ్రంట్ అండ్ బ్యాక్ లీఫ్ సస్పెన్షన్. ఇప్పుడు ఫ్రంట్ కి మాత్రం మీరు ఎక్స్ట్రా కిట్ వేయించారా? లేదండి, దిస్ జనరల్ సస్పెన్షన్ ఫార్చునర్. ఓకే. ఫార్చునర్ సస్పెన్షన్ పెట్టించాను. ఓకే ఓకే. సో ఒక్కొక్క కార్ నుండి, ఒక్కొక్క కంపెనీ నుండి అన్ని పార్ట్స్ తీసుకుని వచ్చి అసెంబుల్ చేస్తారా? ఓ, చాలా లాట్ ఆఫ్ వర్క్ అయితే దీని వెనకాల ఉన్నది, చాలా హార్డ్ వర్క్ కూడా ఉంటది. డెఫినెట్లీ. అసలు ఈ అద్దాలు ఏంటండి దీనికి? ఇవి కూడా ట్రక్ దే అండి. ట్రక్వేనా? ఎందుకంటే దీనికి చిన్నవి సెట్ అవ్వవు. ఓకే. మనం హైట్ లో కూర్చుంటాం కదా, సో చిన్నది మనకు సెట్ అవ్వదండి. మొత్తం ఈ బాడీ కూడా కనబడదండి మీకు, నార్మల్ మిర్రర్ కూడా కనబడదు చిన్నది వేసుకున్నా. ఓకే. ఇది యాక్చువల్లీ దీని కార్ కన్నా దీని ఒక ట్రక్ అనే పిలవడం కరెక్ట్ వర్డ్. ఈవెన్ నా గేర్ రాడ్ కూడా ట్రక్స్ లో పైకి ఉంటది కాబట్టి ఎక్స్టెండెడ్ పై వరకు పెట్టించాను, ఆమ్రెస్ దగ్గరకు వచ్చాను. అండ్ మైలేజ్ వచ్చేసి 4 or 5 ఇస్తుందండి అంతే. మైలేజ్ ఓన్లీ 4 or 5? ఓకే. దిస్ ఇస్ అరౌండ్ 3000 kilos అండి, 3 tons. 3000 kilos. బండి పేరు 1 ton, కానీ బండి వెయిట్ వచ్చేసరికి 3 tons ఉంది. ఓకే. మైలేజ్ ఏమో 4 to 5 ఇస్తుందంటే మరి ఇంకా దీని అలాగా తిరిగేసరికి ఒక్కసారికి ఒక స్పిన్ కే చాలా ఫ్యూయల్ అయిపోతుందేమోగా. ఈ బాడీ చూసుకుంటే మనకి ఈ డోర్స్ కొంచెం సిమిలర్లీ మనకి బొలెరో డోర్స్ లాగా ఉన్నాయి. బొలెరో డోర్స్ అండి. బొలెరో డోర్స్. సో దాన్ని తీసుకుని దీనికి ఇలా ఫ్యాబ్రికేట్ చేయండి. అంటే ఇట్ ఈస్ ఈజియర్ చేయడానికి. వేరే వాటి అంటే మళ్ళీ చాలా ఆల్టరేషన్స్ వస్తాయి, మళ్ళీ లీక్స్ ఉంటాయి. సో ఈ డోర్స్ తీసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ కూడా ఫ్యాబ్రికేట్ చేద్దాం అని చెప్పి ఫస్ట్ ఫ్రేమ్ అండి, ఫస్ట్ ఫ్రేమ్ అయ్యాకే డోర్స్ వస్తాయి. ఓకే. అంటే దాన్ని బట్టి ప్లాన్ తోటే లైక్ ఇది వేద్దాం అని చెప్పి ప్లాన్ తోటే విత్ ప్లాన్ అండి. సో ఆడియన్స్, మనం సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఆయన చెప్పినట్టుగా ఇది 17 feet లాంగ్ ఉంది. అసలు ఒక 10 మంది సరిపోతారేమో ఈ ప్లేస్లోనే. అండ్ ఇక్కడ మనకి నిస్సాన్ బ్యాడ్జింగ్ కూడా కనిపిస్తుంది. ఇదంతా మీరు ఇది CNC కటింగ్ అండి. ఓకే ఓకే. అండ్ ఇది ఏంటండి ఇక్కడ చిన్న పీస్ పెట్టారు? అంటే ఇది ఒరిజినల్ జోంగా కూడా ఉంటుందండి. సో సేమ్ ఐ డోంట్ వాంటెడ్ టు disturb any of the aesthetics of the vehicle from outside. Okay. From inside, yeah, I did changes, but బయట నుంచి అలానే ఉండాలి అని అనుకున్నాను. ఓకే ఓకే. అండ్ ఇక్కడ మనం ఎక్కడానికి కూడా ఒక స్టెప్ అయితే పెట్టారు. ఫుట్ రెస్ట్ ఉందండి. ఇది ఫుట్ రెస్ట్. దిస్ ఇస్ ఆల్సో హ్యాండ్ మేడ్. అవునా? ఎంటర్ అవ్వాలంటేనే ఒక మెట్టు పైకి ఎక్కి ఎక్కాలి, అంత హైట్ ఉంది వెహికల్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న హ్యాండిల్స్ కూడా పెట్టారన్నమాట. ఏమైనా ఆఫ్ రోడింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం జనాలు పైకి ఇలా ఎక్కి దీని మీద ఇలా హ్యాంగ్ అయితే అవ్వచ్చు. పైన ఇదేంటండి దీనికి? క్యారియర్ అండి, లగేజ్ క్యారియర్. లగేజ్ క్యారియర్, లగేజ్ క్యారియర్ గా. ఓకే. ఈ టైర్ సైజ్ ఎంత అండి? ఇది 35 inch అండి. 35 inch. ఓకే ఓకే. సో ఎంత పడుతుంది ఇది మామూలుగా ఒక టైర్ ప్రైస్ ఎంత పడుతుంది? ఒక టైర్ అరౌండ్ 25,000 ఉంటుంది. 25,000? 25,000కి అయితే చిన్న కార్కి 4 టైర్లు వచ్చేస్తాయి. దీనికి ఒక టైర్కి 25,000 పడింది. అందుకే 30 lakhs అయిందంటే మామూలు విషయం కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ యూ కెన్ స్పెండ్ అండి మీ దాని మీద. యూ కెన్ పుట్ 50 lakhs ఆల్సో. ఓకే. యూ కెన్ పుట్ 15 lakhs ఆల్సో. 18 lakhs లో కూడా అయిపోతాయి. బట్ పెట్టుకున్నంత అంటారు. ఇట్ డిపెండ్స్. ఇట్ ఈస్ ఆల్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ హౌ యూ డూ ఇట్.
అండ్ అన్వేష్ గారు ఏంటి ఇక్కడ చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ, ఇదేంటండి? ఇది టూల్ బాక్స్ అండి. టూల్ బాక్స్, టూల్ కిట్స్, టూల్ బాక్స్ ఆర్ సైడ్ ఇండికేటర్స్ ఏమైనా పెట్టుకోవడానికి. ఇది మీరు చేయించి పెట్టారా? నో, దట్ ఈస్ ద ఒరిజినల్ మిలిటరీ వన్ అండి. అవునా? మిలిటరీది అది. ఓకే ఓకే. సో యాజ్ ఐ సెడ్, బయట నుంచి ఏది ఐ డెంట్ డిస్టర్బ్. ఐ వాంటెడ్ టు పుట్ ఒరిజినల్ వన్స్ ఆన్. ఓకే ఓకే. సో అప్పుడు దాని మీద జస్ట్ పెయింట్ చేయించి పెట్టేసారా? అంతే అండి. ఓకే. అండ్ ఈ ట్రంక్ సైజ్ చూసుకుంటే ఎంత అండి? దీని ఎన్ని లీటర్స్ కెపాసిటీ ఉండదు? లీటర్స్ ఐ డోంట్ నో అండి, బట్ ఈజీలీ ఒక 4 సూట్ కేసెస్ పడతాయి. అవునా? 4 పెద్ద సూట్ కేసెస్ పడతాయి. ఓకే ఓకే. ఒకసారి ట్రంక్ ఓపెన్ చేద్దామా? యా. ఇప్పుడు మరి ఇది ఈ ట్రంక్ ఓపెన్ చేయాలంటే ఎలా అండి? దీనికి ఏమైనా దానికి కొంచెం హెల్ప్ కావాలి, ఒక్కరితో అవ్వదు ఇది. సో యూ నీడ్ టు. చాలా హార్డ్ ఉంది. దీనికి కూడా హైడ్రాలిక్స్ పెట్టానండి, మనం లేపలేం కాబట్టి హైడ్రాలిక్స్. ఇక్కడ హ్యాపీగా మనకి చాలా లగేజ్ స్పేస్ అయితే చాలా సరిపోతుంది. క్యాంపింగ్కి వెళ్ళాలనుకున్నా మంచిగా స్టవ్ అన్నీ కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. క్యాంపింగ్ టెంట్ అన్నీ కూడా. సో 16 గేజ్ మెటల్ షీట్ అయితే వాడారంట. ఫుల్ క్వాలిటీ అయితే ఉన్నది, చాలా హార్డ్ ఉంది. దీనికి కూడా హైడ్రాలిక్స్ పెట్టారు. ఎత్తగానే జస్ట్ ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పైన కూడా ఈ టైర్ అది పెట్టేసరికి లుక్కే చాలా హెవీగా ఉంది. బండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అసలు దీని దగ్గర రావాలన్నా కూడా మనుషులు భయపడతారేమో, అలా అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ నుండి చూస్తే ఈ 4W73 అని ఉంది కదా, దీని మోడల్ నెంబర్ అండి. ఈ మోడల్ నెంబర్ నిసాన్ 110 4W73. అవునా? ఓకే ఓకే. సో 4W అంటే 4 వీల్ డ్రైవ్? యా, 4 వీల్ డ్రైవ్. బట్ దీంట్లో నేను 4 వీల్ డ్రైవ్ పెట్టలేదండి. ఓకే. It is there, but dummy చేస్తుంది. Whenever I want to put, I can put. Oh, okay. As of now, it was not required for me, so పెట్టలేదు. Coming to this, ఇవేంటి సార్ ఇవి? ఇది మనం స్టాండ్స్ అండి. ఇది ఎక్కి పైకి వెళ్ళాలి. ఓకే, దీని మీద ఎక్కి పైకి ఎక్కడానికి. This is just a design, not anything usable కాదు. అవునా? ఓకే ఓకే. అండ్ వాట్ అబౌట్ దిస్ అండి? ఇది టోయింగ్ అండి. ఎప్పుడైనా ఏదైనా వెహికల్ ఎక్కడైనా అయిపోతే యూ కెన్ టో దిస్. అవునా? ఓకే. మరి దీన్ని టో చేయాలంటే ఎంత హెవీ మెషిన్? ఇది వేరే వెహికల్ ని టో చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఈ బండి వేరే వెహికల్ ని టో చేయడానికి. ఓకే ఓకే. ఇంకెక్కడైనా ఏమైనా స్లష్ లో కానీ ఇరుక్కుపోయినా కూడా ఇవి పెట్టుకు లాక్ చేసుకోవచ్చు. నైస్ నైస్. అండ్ ఇది ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది? ఇది గుజరాత్ అండి. గుజరాత్. ఓకే. ఇక్కడ ఎన్ఓసి వచ్చేసింది మనకి. హావ్ టు గెట్ ఇట్ రిజిస్టర్డ్ హియర్. అవునా? ఓకే ఓకే. సో గుజరాత్ లోని వెహికల్ కొని ఇక్కడ అంటే ఆర్మీ గుజరాత్ లో ఉంది కదా, సో అక్కడే రిజిస్టర్ ఫస్ట్ చేయించి దెన్. దీని వెనకాల ఇంత ఇంట్రెస్ట్ అండ్ రీసెర్చ్ చేస్తే తప్ప ఇలాంటి వెహికల్ అయితే ఆల్మోస్ట్ డన్ 4 years అండి. 4-5 years రీసెర్చ్ చేశాను. 4-5 years కొనే ముందు చేశారా? So since 2015-16 I know this vehicle, like there was some vehicle existed like this. Okay. సో ఇప్పుడు మనం వెహికల్ రైట్ సైడ్ కి వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది డీజిల్ ట్యాంక్ అయితే ఉంది. ఫస్ట్ లాంచ్ అయినప్పుడు కూడా డీజిల్ ఉండిందండి? లేదండి, ఫస్ట్ పెట్రోల్ ఉండేది, తర్వాత దే లాంచ్డ్ డీజిల్. ఈ జెర్రీ క్యాన్? యా, ఎక్స్ట్రా ఫ్యూయల్ క్యాన్ అండి. ఓకే. జస్ట్ లుక్ కోసం. బట్ ఓకే. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉంటుంది? ఇది 60 liters ఉంటుంది. 60 liters. 60 liters. అది సరిపోతుందా? 60 liters అంటే 35 ఉంటాయి జనరల్ గా. నేను 60 చేయించుకున్నాను. ఓకే. మైలేజ్ ఎక్కువ ఇవ్వదు కాబట్టి. ఒక స్పిన్ కి వెళ్తే మీకు ఎంత వరకు ఖర్చు అవుతుంది? 1500 డీజిల్. సరదాగా 2000 ఈజీగా అయిపోతుంది. ఓకే. సరదాగా ఒక రౌండ్ వేసి వద్దాం అని అనుకుంటే 2000 అయిపోద్దంట. తప్పులేదు. ఇలాంటి వెహికల్ కలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా ఫ్యూయల్ ప్రైస్ గురించి దాని గురించి ఏమీ ఆలోచించకూడదు. సో ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కి బయట స్నార్కిల్ పెడతారు కదండి, అలాంటిదేనా ఇది? లేదండి, స్నార్కిల్ కాదు. దిస్ ఇస్ ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టరా? సో ఇది ఎయిర్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ పైప్ ద్వారా ఇంజిన్ కి సప్లై చేస్తాం. ఓకే ఓకే. జనరల్ లోపల ఉంటాయి కార్స్ కి, దీనికి బయట ఉంటుంది. ఓకే. సో దానికోసం చెప్పని మీరు స్పెషల్ గా చేయించారా? స్పెషల్ గానే. అంటే లోపల కూడా పెట్టుకోవచ్చు. ఐ వాంటెడ్ ఇట్ అవుట్ సైడ్ కొంచెం. సో ఒరిజినల్ లుక్ కూడా ఇలా అంటే మీకు మాక్సిమం పెద్ద ట్రక్స్ అన్నిటికీ బయటే ఉంటుంది. హెవీ డ్యూటీ కదా, సో బయటే ఉంటుంది ఎయిర్ ఫిల్టర్స్ అన్ని. అన్వేష్ గారు, కమింగ్ టు దిస్ ఫ్రంట్ పార్ట్, మనకి ఏంటండి ఇది ఏంటిది? ఇదేంటంటే ఇది ఎప్పుడన్నా ఆగిపోతే దీన్ని టో చేసుకొని వెళ్ళాలి. అవునా? ఇక్కడ కడతారు, ఇలా జరిగిపోతుంది, ఫ్రంట్ కి వస్తుందా? ఫ్రంట్ కి వచ్చేస్తుంది. అమ్మా, చాలా హార్డ్ ఉంది ఇది. సో ఇలా పెట్టి దాన్ని టో చేసుకుని వెళ్ళాం. నైస్ నైస్. అప్పట్లో ఇలాగే ఉండేదండి? లేదండి, అప్పట్లో ఇలా లేదు. ఇది మనం చేయించింది. ఓకే, మీరు డిజైన్ చేయించారు స్పెషల్ గా. నైస్. చాలా హార్డ్ ఉన్నది. ఇక్కడ ఉన్న హుక్స్ కూడా అవి
జామ్ అయిపోయి ఉంటాయి మొత్తం. అమ్మో, ఇవైతే రావడానికి కష్టం. సో ఒక్కసారి మనం ఈ బానెట్ ఓపెన్ చేసి చూద్దామా అసలు ఇంజిన్ ఏంటేంటి. దీనికి కూడా హైడ్రాలిక్స్ ఉంటాయండి. జస్ట్ మీరు ఇలా అంతే. మళ్ళీ డిక్కీ ఓపెన్ చేసినంత కష్టపడాలేమో అనుకున్నాను. లేదు. సో అన్వేష్ గారు, ఇందులోని ఈ కార్ లో మనకి చాలా వేరు కంపెనీ పార్ట్స్ అన్ని కూడా కలిపి అసెంబుల్ చేస్తాను అన్నారు కదా, ఒక ఉగాది పచ్చడి లాగా. ఏవేవి ఏ కంపెనీ అనేది? ఇంజిన్ వచ్చేసి మిత్సుబిషి అండి. ఇంజిన్ గేర్ బాక్స్ మిత్సుబిషి పజెరోది. ఓకే. దిస్ ఇస్ 2.8 లీటర్ ఇంజిన్. ఓకే. మిగతా పార్ట్స్ అన్ని కూడా మహీంద్రా. సో మీకు రేపు పొద్దున ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఇచ్చినా కూడా యూ గో టు ఎనీ మహీంద్రా స్టోర్, ఎనీ మెకానిక్ విల్ డూ ఇట్. ఓకే. ఈ రేడియేటర్ ఇంకా పవర్ స్టీరింగ్ మోటార్, అది పవర్ స్టీరింగ్ మోటార్ కూడా ఉందండి. సేమ్ దట్ ఇస్ మిత్సుబిషిదేనా? ఓకే. వెరీ స్ట్రాంగ్ బాడీ. అసలు ఒక మనిషి చాలు దీన్ని డోర్లు వేయాలంటే మాత్రం చాలా స్ట్రాంగ్ బిల్ట్. అసలు మరి ఇండియన్ ఆర్మీకి ఆ టైంలో సర్వ్ చేసిందంటే, ఇండియన్ ఆర్మీకి ఎప్పుడైనా నార్మల్ ఇప్పుడు సఫారీస్ వస్తున్నాయి కదండి ఇండియన్ ఆర్మీకి. మనకు వచ్చే సఫారీ వేరే ఉంటుంది, ఇండియన్ ఆర్మీకి వెళ్ళేది వేరే ఉంటుంది. దాని స్ట్రెంత్ వేరే ఉంటుంది. ఓకే. న్యాచురలీ వాళ్ళు హెవీ స్ట్రెంత్ తో ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే. సివిలియన్స్ కన్నా మిలిటరీకి ఎక్కువ పవర్ ఉంటుంది, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈరోజు మనం అయితే కొత్త విషయం తెలుసుకున్నాం. ఇంకా అనుకుంటున్నాం. యూ హావ్ దీస్ హమ్మర్ లైట్స్ అండి. హమ్మర్ లైట్స్ పెట్టించాను పైన. ఓకే. లైట్స్ ఇవి హమ్మర్ డిజైన్ పైన లైట్స్ ఉంటాయి. అవునా? ఓకే. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఈ 2 అద్దాలు కూడా ఒక ట్రక్, మన పాత ట్రక్స్కి ఎలా అయితే ఉండేదో అలాగే ఉంది. ఒక చిన్న సైజు ట్రక్ ఏదైతే ఉంటుందో దానిలాగే మనకి కనిపిస్తుంది. సో అన్వేష్ గారు, మీరు చూసేసరికి ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లాగా మొత్తం పార్ట్లు అన్ని కూడా మీరే దగ్గరుండి చేయించేస్తున్నారు. అసలు మీరు ప్రొఫెషన్ ఏంటండి? అసలు మీరు ఏం చేస్తుంటారు? నేను ఆర్కిటెక్ట్ అండి. ఓకే. నాకు ఒక కంపెనీ ఉంది, ఇన్వెన్షియో మొబైల్ హోమ్స్ అని. ఓకే. సో నేను కంటైనర్ హోమ్స్ చేస్తుంటాను. సో కంటైనర్ బేస్డ్ హోమ్స్ కమ్ రిసార్ట్స్, స్టేకేషన్స్ చేస్తుంటాను హైదరాబాద్ లో. సో ఆ సైట్స్కి వెళ్ళడానికి పర్ఫెక్ట్ వెహికల్ అంటే ఇదే కదా అని చెప్పేసి ఐ గాట్ దిస్. మనం అయితే ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాం. అసలు అన్వేష్ గారు, ఏంటి అసలు ఈ కలర్ అంతా మీ ఆలోచన? దిస్ ఇస్ ఆల్ హైడ్రో డిప్డ్ అండి మొత్తం. ఓకే. సో పెయింట్ మీకు పోదు అది. అండ్ ఇది ఏసీ వెంట్స్ ఏ క్లాస్ తెప్పించాను. ఓకే. సో దీనికి లైట్స్ కూడా వస్తాయి మనకి. ఓకే. బెంజ్ లో నుండే ఏసీ వెంట్స్ వేయించాము. న్యూ థార్ డాష్ బోర్డ్, స్క్రీన్ ఒకటి ఇక్కడ అండి. ఓకే. యూ కెన్ హ్యాండిల్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్. వెనకాల కూర్చున్న వాళ్ళకి కావాలన్నది పెట్టుకోవచ్చు. ఓకే. ప్రాబ్లం లేదు. అండ్ ఏంటంటే నాకు అన్నిటికన్నా క్యూరియస్ అనిపించేది స్విచ్చెస్ ఏంటి? ఇదండి, ఇది ఏరోప్లేన్ స్విచ్చెస్ అండి. ఏరోప్లేన్ స్విచ్చెస్. సో బేసిక్ గా యుఎస్ ట్రక్స్ లో మీకు పెద్ద కన్సోల్ ఉండి దానికి ఉంటాయి కదా. సో ఐ వాంటెడ్ దట్ టు గెట్ ఇంక్లూడెడ్. సో ఇవన్నీ లైట్స్ అవన్నీ ఆన్ చేయడానికి స్విచ్చెస్. ఇది గేర్ రాడ్ ఆల్సో నేను పైకి చేపించాను మళ్ళీ, బికాస్ ఐ వాంటెడ్ దట్ ఫీల్. మళ్ళీ ట్రక్స్ లో పైకి ఉంటది కదా. ఇదేంటండి ఇప్పుడు ఈ స్పీడోమీటర్ అది ఇదే బండి తీసుకెళ్ళి? లేదండి, దిస్ ఇస్ అగైన్ మహీంద్రా బొలెరోస్. బికాస్ ఈ పాత ఇంజన్స్ కి ఈసీఎం ఉండదు. సో ఇవి ఒక్కటే సెట్ అవుతాయి. ఓకే. మనం డిజిటల్ మీటర్స్ పెట్టలేము. అండ్ దీనికి ఇప్పుడు మన టాప్ స్పీడ్ ఎంత వరకు వెళ్తుంది సార్? ఇది మాక్సిమం 100 అండి. 100? ఐ వోంట్ సజెస్ట్ మోర్ దాన్ దట్ వెళ్ళాలి అని. ఓకే. 100 వరకు వెళ్తుంది. ఓకే. మరి బ్రేక్స్ విషయంకి వచ్చేసరికి అసలు బ్రేక్స్ కూడా ఇన్నోవా పెట్టామండి, బట్ స్టిల్ బ్రేక్స్ అనుకున్నంత ఉండదు. ఓకే. సేమ్ అది పంపింగ్ బ్రేక్స్ అంటారు కదా, దానిలాగా ఉంటుంది. ఇందాక నేను చూసాను మన వీల్ కింద రాయి పెట్టారు. ఏంటి దీని హ్యాండ్ బ్రేక్? అది దీనికి హ్యాండ్ బ్రేక్ ఉండదండి. ఉండదా? బికాజ్ అంత పెద్ద టైర్స్, ఇంత పెద్ద హెవీ బాడీని హ్యాండ్ బ్రేక్ లో ఆపలేదు. సో వీ హావ్ టు స్టాప్ ఇట్ ఇన్ ద గేర్. అవునా? గేర్ లో ఆపుకుని ఒక రాయి పెట్టారు. మనకి ఇక్కడ సన్ రూఫ్ కూడా పెట్టినట్టున్నారు కదా. ఇది సన్ రూఫ్ కాదండి, ఇట్స్ జస్ట్ అ ఫిక్స్ క్లాస్. సన్ రూఫ్ ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ బికాజ్ ఈ లైట్స్ ఉన్నాయి కదా, ఈ లైట్స్ మళ్ళీ పోతాయి, పెట్టలేం. ఓకే. సో ఐ జస్ట్ పుట్ అ ఫిక్స్ క్లాస్. ఓకే. సో ఈ బాక్సీ కైండ్ ఆఫ్ షేప్ వల్ల మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అంటే డ్రైవ్ చేసే టైంలోనే? ఇప్పుడు వెహికల్ చూసుకుంటే మనకి బాక్సీగా ఉంది కదా. అవునండి, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూస్ డ్రైవింగ్ అండి. నాకు అలవాటు, నాకేం ప్రాబ్లం లేదు. ఇఫ్ అ న్యూ పర్సన్ ఇస్ డ్రైవింగ్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ టఫ్ ఫర్ హిమ్. ఓకే. ఈ సీట్స్ ఏంటి సార్? సీట్స్ కూడా మీరు? ఇది మొత్తం ఎలక్ట్రానిక్ అండి. ఆల్ 4 seats ఆర్ ఎలక్ట్రానిక్ సీట్స్. సో యూ కెన్ అడ్జస్ట్ విత్ ద బటన్. ఓకే. అండ్ దిస్ కన్సోల్ ప్యానెల్ జస్ట్ లైక్ మన పెద్ద కార్స్ లో వచ్చేలాగా
ఐ హావ్ డన్ ఇట్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ఎండింగ్. కంటిన్యూ అవ్వకుండా వెళ్తుంది, ఓకే, ఎక్కడ ఆగదు. ఓకే. సో ఓన్లీ ఇట్స్ అ 4-seater and all seats are electronic with power windows. సో వ్యూయర్స్ చూసారు కదా, ఈ బండి అయితే చాలా పెద్దగా ఉంది చూడడానికి. ఇప్పుడు దీని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అది చూద్దాం మనం. ఎక్కడానికి ఒక స్టెప్ వేసి పైకి ఎక్కాల్సి వస్తుంది. హెవీ బిల్డ్, చాలా స్ట్రాంగ్గా ఉంది బాడీ కూడా. ఓకే, సో ఇదైతే వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ గేర్లోనే ఉన్నది బండి. దీనికి మనకి హ్యాండ్ బ్రేక్ అయితే లేదు, గేర్లను పెట్టి ఆపాలి. ఇంత పెద్ద బండి నడిపేసరికి ఇదేదో నేను ట్రక్ నడుపుతున్నా, బస్సు నడుపుతున్న ఫీల్ అయితే నాకు కలుగుతుంది. అండ్ మిర్రర్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం మనిషి బండి బయటకి దిగి కొని చేసుకోవాలన్నమాట. ఒక లారీలోని ఎలా అయితే మిర్రర్స్ అడ్జస్ట్ చేసుకుంటామో అలాగే ఉంది ఇది. దీని సిస్టమ్ కూడా పెట్టింది కూడా మన అన్వేష్ గారు పెట్టింది కూడా ఇక్కడ లారీ అద్దాలు పెట్టించారు డైరెక్ట్. తప్పులేదు అసలు, ఫీల్ కూడా అలాగే ఉంది కనుక చల్తా. సో టర్న్ చేసుకునే టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. 4 దిక్కులు ఒకేసారి మనం కొంచెం చూసుకుని తిప్పాలి. బ్లైండ్ స్పాట్స్ కూడా ఉన్నాయి కొద్దిగా. సో మనకి ఇక్కడ ఉన్న ఈ ఏ పిల్లర్ కూడా మిర్రర్కి అయితే అడ్డంగా ఉంది. కొంచెం దాన్ని మనం మిర్రర్ని చూడాలి అని అనుకుంటే కొంచెం ఇలా సైడ్ వంగి చూడాలి. ఇట్స్ బిట్ ఆఫ్ అ టాస్క్ యాక్చువల్లీ. మంచి ఎక్సర్సైజ్. జీవితంలో మళ్ళీ ఇలాంటి వెహికల్లో అయితే నేను నడుస్తానో లేదనేది అయితే నాకు ష్యూర్గా తెలియదు. బట్ ఇది నడుస్తుంటే మాత్రం నాకు చాలా చాలా ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అసలు ఎంతో ఒక కైండ్ ఆఫ్ విఐపి లాగా ట్రీట్ చేస్తున్నారు జనాలందరూ కూడా, చూస్తున్నారు. ఎక్కడైనా సరే అటెన్షన్ అలా డ్రా అయిపోతుంది. రేర్ వెహికల్ కదా అసలు. మనకి ఇప్పుడైతే ఈ జనరేషన్ పీపుల్ ఎవరికి కూడా ఇది తెలిసి ఉండదు అసలు. ఇలాంటి ఒక బండి ఉండింది, ఇలాంటి ఒక ట్రక్ ఉండింది, మన ఇండియన్ ఆర్మీకి సర్వ్ చేసింది అనే విషయం కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఎవరైతే ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉంటారో, ఎంఎస్ ధోని దగ్గర ఉన్న కలెక్షన్స్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెహికల్ అని చెప్పని అయితే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఎంఎస్ ధోని దగ్గర ఉన్న కారే నేను కూడా నడుపుతున్నానంటే థ్యాంక్స్ టు అన్వేష్ భయ్య. అసలు ఆయన ఇంత ఈ కార్ని ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి పర్చేస్ చేసి, స్క్రాప్ కండిషన్లో పర్చేస్ చేసి, దాన్నేమో ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఇలాగా నియర్లీ 30 lakhs వరకు స్పెండ్ చేసి ఈ బండిని ఇలా చేయించారంటే థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. మాకు మా షోలోని మీరు వచ్చి మా ఆడియన్స్కి అందరికీ కూడా మీరు ఎనీథింగ్ డూ ఇట్ విత్ ఫ్యాషన్ ఉంది కాబట్టి. సో చాలా బాగుంది. డ్రైవ్ చేయడానికి కూడా ఫ్యాషన్ కావాలండి. unless and until you have passion you can't drive this vehicle. సో అదండి అన్వేష్ గారి నిసాన్ 1 ton తొలక స్టోరీ. మీ దగ్గర కూడా ఇలాంటి వెహికల్స్ మంచి రెస్టోర్ అయిన కండిషన్లో కానీ ఉంటే మాకు మెయిల్ చేయండి. ఆ స్టోరీని కూడా మేము వచ్చి కవర్ చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ బాబీ, సైనింగ్ ఆఫ్.